హైదరాబాద్ మెట్రోకైతే ఎల్ఎన్టీ గుడ్ బై చెప్పింది. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో డిస్కస్ చేయడానికి పొలిటికల్ అనలిస్ట్ పాపారావు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ చెప్పండి, అసలు ప్రజా రవాణా పట్ల బీఆర్ఎస్ సర్కార్ బాధ్యతగా వ్యవహరించింది. ఇవాళ రాష్ట్రంలో సిచ్యుయేషన్స్ అన్ని తారుమారు అయిపోయినట్టుగా ఉన్నాయి. దీనిపై మీ ఎనాలిసిస్ ఏంటి? మెట్రో హైదరాబాద్ నగరానికి కాబట్టి హైదరాబాద్ నగరం వరకే మాట్లాడుకుంటే హైదరాబాద్ నగరంలో అన్ని రకాల సివిక్ ఎమ్యూనిటీస్, బస్ స్టాపులు ఆధునీకరించదగ్గర నుంచి ప్లాట్ఫాములు పునరుద్ధరించడం, అలాగే సైకిల్ వేస్, సైకిల్ దొక్కడానికి, సైకిల్ మీద ప్రయాణం చేయడానికి వీలుగా ఏర్పాట్లు చేయటం, ఇట్లా చాలా రకాలుగా హైదరాబాద్ నగరం చాలా ఆధునీకరించబడింది టీఆర్ఎస్ తర్వాత. అవన్నీ ఇప్పుడు నెగ్లెక్ట్. అలాగే మెట్రో ప్రాజెక్ట్ కూడా 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే నాటికి పూర్తయింది కేవలం 20%. కానీ ఆ తర్వాత మిగతా మొత్తం పూర్తి చేసి ఫేజ్ 1లో ఆపరేషన్లోకి వచ్చింది. చిన్న హికప్స్తో, అంటే వాళ్ళకి మాకు ఈ రేట్తో మేము ఆపరేట్ చేయలేకపోతున్నాం, మాకు నష్టాలు వస్తున్నాయనే అది తప్పితే ఓవరాల్గా ఏ ప్రాబ్లం లేకుండా మెట్రో రైల్ సిస్టమ్ హైదరాబాద్లో ఫేజ్ 1లో రోజుకి 5 లక్షల మందిని క్యారీ చేస్తుంది. సచ్ ఏ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. అట్లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టు హైదరాబాద్ నగరంలో ఈ ప్రాజెక్టు 2014లో అది పూర్తయి మొదలైనప్పటికీ సుమారుగా దీనికి ఉన్న దేశవ్యాప్తంగా మెట్రోల్లో ఉన్న దీనికి ఉన్న స్థానం 2వ, ఈరోజు 9వ స్థానానికి పడిపోయింది ఆపరేషన్ దీంట్లో. అందుకని ఏంటంటే ప్రధానంగా రేవంత్ రెడ్డి నిర్వాకాల వల్ల, మిస్ హ్యాండింగ్ వల్ల జరుగుతున్నాయి చాలా. రెండోది ఇప్పుడు ఇక్కడ మీకు కనపడుతుంది ఏంటంటే ఎందుకు ఎల్ఎన్టీ కూడా మీరు అన్నట్లుగా ఇందాక ఇంట్రొడక్షన్లో చెప్పినట్లుగా ఎలాగోలా బయటపడదాం ఇక్కడి నుంచి అనే పరిస్థితిలోకి వాళ్ళకి ఊపిరాడని స్థితి తెచ్చిపెట్టారు. అది కూడా ఇందాకే మీరు ప్రస్తావించిన దానిలో నేను కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే ఎల్ఎన్టీ మీద గుస్సా అయింది ఎప్పుడంటే రేవంత్ రెడ్డి ఫస్ట్ టైము అక్కడి నుంచి ఆయన పగబట్టినట్లే వ్యవహరిస్తున్నాడు. ఎల్ఎన్టీ మనకు వద్దనేది ఆయన వ్యవహార శైలి. మేడిగడ్డ ప్రాజెక్ట్ రిపేర్ చేస్తామని చెప్పి ఎల్ఎన్టీ వాళ్ళు ఉచితంగా రిపేర్ చేస్తాం, ఎందుకంటే మా బాధ్యతగా మేము చేసి పెడతాం, దాన్ని ఫ్రీగానే చేస్తాం, 2 పిల్లర్లు కుంగిన వాటిని చేస్తాం అన్నారు. అది రేవంత్ రెడ్డికి అబ్బో అది కుదరదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఉద్దేశం మేడిగడ్డ 2 పిల్లర్లు కూగిపోయి అలాగే ఉండాలి, రిపేర్ అవ్వకుండా. దాన్ని చూపించి కేసీఆర్ గారిని నిరంతరంగా బదనాం చేస్తుండాలి, దాన్ని ఎగ్జాగరేట్ చేసి చూపించే కదా, ఎగ్జాగరేట్ చేసి మొత్తం కాళేశ్వరం పోయిందని అబద్ధం ఇది చేయాలి. రెండో పక్కన మేడిగడ్డని అలా ఉంచితే పడవ పెట్టి ఈ ప్రాణహిత అటు గోదావరి జలాలు నిరంతరాయంగా పోలవరానికి వెళ్ళిపోతాయి. దానివల్ల బాకిచర్లకి చంద్రబాబు ఏర్పాటు చేసుకోవడానికి ఆ నీళ్లు తరలించుకుపోయి రేపు పొద్దున ఆ నీళ్ల మీద, గోదావరి జలాల మీద తన హక్కు క్లెయిమ్ చేయడానికి ట్రిబ్యునల్ ముందు ఆయనకు అవకాశం కల్పించాడు. చంద్రబాబు సేవలో తరించడం కోసం, బనకచర్ల కోసం గోదావరి జలాలు మేడిగడ్డ అంతరాయం లేకుండా, మేడిగడ్డ దగ్గర ఆగితే గనక ఆ జలాలు అక్కడికి పోవంత. కాబట్టి ఆ జలాలు అక్కడికి పోతే రేపు పొద్దున చంద్రబాబు వాటి క్లెయిమ్ కూడా పెడతాడు. ఇట్లా పరమ నీచమైనటువంటి కుట్రతో చేస్తే ఆ కుట్రకి పాపం ఎల్ఎన్టీ కాస్త అడ్డం వచ్చింది. మేము రిపేర్ చేస్తామనేసరికి గాలిపోయింది కదా. అందుకని ఏంటంటే మెంగలేక కక్కలేక ఆ రోజు దాన్ని దాట వేసుకుని వచ్చాడు. ఆ కోపం ఉంది. ఎల్ఎన్టీ వాళ్ళకు కూడా ఈయన వ్యవహార శైలి చూస్తుంటే ఎల్ఎన్టీ వాళ్ళకే కాదు ప్రజలందరికీ అర్థమైంది. ఎల్ఎన్టీ వాళ్ళకి ఇప్పుడు మీకు తమాషా ఏంటంటే ఈరోజు రోడ్ల మీద, ప్లాట్ఫామ్ మీద ఉండే నడిచే మనిషి దగ్గర నుంచి, కాలినడకన పోయే మనిషి దగ్గర నుంచి కార్పొరేట్ల దాకా ఎవరు హ్యాపీగా లేరు ఈ హయాం. ఎల్ఎన్టీ కూడా అన్హ్యాపీ. ఎల్ఎన్టీ ఈజ్ ఎ వెరీ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్, దానిలో సందేహం ఏం లేదు. అట్లాంటి అంతర్జాతీయంగా ఎన్నో ప్రాజెక్టులు చేస్తుంది, సో మచ్ ఆఫ్ ప్రెస్టేజ్ అరౌండ్ ఇట్. దాన్ని ఈరోజు తరిమేయాలనేది ఎందుకు? ఒకటి మీకు మేడిగడ్డ కోపం, రెండోది ఇక్కడ మీకు ఏంటంటే కనపడేది మీకు నేను అనుకోవటం ఎల్ఎన్టీ వెళ్ళకపోతే అస్మదీయులకు ఉంటారు కదా, తనకు కావాల్సిన వాళ్ళకి కాంట్రాక్ట్లు రేపు పొద్దున ఫేజ్ 2 కాంట్రాక్ట్ ఇచ్చుకోవాలి కదా, దానిలో తన వాళ్ళకి అవకాశాలు రావాలంటే ఎల్ఎన్టీ ఇలాంటి బలమైన సంస్థ ఉంటే అది అక్కడదే కొట్టుకుపోతుంది. కాబట్టి ఎల్ఎన్టీని పొమ్మనకుండా పోగబెడితే కనుక వాళ్ళు వెళ్ళిపోతే ఎవరికైనా వీలైతే తన వాళ్ళకో లేకపోతే ఇంకో వాళ్ళకో ఏదైనా కానీ తనకు సంబంధించి కాంగ్రెస్ వాళ్ళకైనా ఈ రకంగా కాంట్రాక్ట్లు వచ్చే అవకాశం బలంగా ఉంది. మూడో కారణం నాకు అనిపించేది ఏంటంటే రేపు పొద్దున జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది స్థానిక సంస్థల్లో. దాంతో పాటుగా మీకు జూబ్లీహిల్స్ బైపోల్ ఉంది, అలాగే ఇంకొక 10 నియోజకవర్గాల్లో ఫిరాయింపుదారులకు సంబంధించినటువంటి బైపోల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటిలో తన ఘనతగా చూపించుకోవడానికి టేక్ ఓవర్ చేసిన తర్వాత ఫేజ్ 1ని ఆల్రెడీ అప్పులు చేస్తున్నాడు, రాష్ట్రాన్ని నిండా ఉంచాడు. కాబట్టి కొంచెం ధరలు తగ్గించి మెట్రో ఛార్జీలు డిమాండ్ ఎటు ప్రజల నుంచి కూడా ఉంది, మంచిదే తగ్గితే గానీ
దానికి ఇట్లాంటి రాజకీయం కోసం చేయడం, అది కూడా ఎల్ఎన్టీ సంస్థని ప్రొఫెషనల్ గా నడుపుతున్న సంస్థను తరిమేసి చేయడం మంచిది కాదు. ఎల్ఎన్టీ సంస్థకి ఏదైనా సబ్సిడైజ్ చేసి దాన్ని నడిపే దానికి క్యాపబిలిటీస్ ఉన్నాయి కాబట్టి దాని అడ్మినిస్ట్రేషన్ నుంచి గవర్నమెంట్ సబ్సిడైజ్ చేస్తే బాగుంటుంది. కానీ అలా కాకుండా రేపు పొద్దునే ఉన్న ఈ రేట్లు తగ్గించి పెట్రోల్ రేట్లు దాన్ని కూడా పాయింట్ గా చెప్పుకోవడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. జూబ్లీ పైపుల్లోనో లేకపోతే ఇంకో చోట ఇది చేసుకునే అవకాశం కూడా ఆయనకు ఉంది. అంటే 15,000 కోట్ల ప్రైవేటు సంస్థ భారాన్ని సీఎం రేవంత్ రెడ్డి తన మీద వేసుకొని ఇప్పుడు రాష్ట్ర ప్రజల మీద కూడా వేస్తున్నట్లే కదా సార్? అవునది మామూలుగా 13,000 కోట్లు దాని అప్పు. దాని అప్పు 13,000 కోట్లు ఎలాంటిది ఇప్పుడు తీసుకున్నాడు. ఆ అప్పు తనే తీసుకున్నాడు, టేక్ ఓవర్ చేశాడు ఈ చర్చల్లో. రేవంత్ రెడ్డికిను సుబ్రహ్మణ్యన్ ఆయన ఎల్ఎన్టీ చైర్మన్ అండ్ ఎండి ఆయనకి మధ్య జరిగిన చర్చలో 13,000 కోట్లు సరెండర్ చేసేశారు. అప్పు రేవంత్ రెడ్డి అంటే గవర్నమెంట్ తీసేసుకుంది. అలాగే 2,100 కోట్ల రూపాయలు అంటే మొత్తం 15,100 కోట్ల రూపాయలు, 15,100 కోట్ల రూపాయలు. ఈ 2,100 కోట్ల రూపాయలు ఈక్విటీ వాళ్ళ పెట్టుబడి కింద దానికి సంబంధించి వాళ్ళు తీసుకున్నారు. 5,000 కోట్లు ఏదో అడిగినట్టున్నారు, ఏదో 2,000 కోట్ల కింద మీరు చెప్పిన దానిలో సర్దుకుపోయి. ఎందుకంటే ఇక్కడ పోయి ఎంత తొందరగా ఇక్కడి నుంచి బయటపడితే అంత మంచి, సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్టం అనే సామెత ఉంది. ఇక్కడి నుంచి తొందరగా బయటపడకపోతే ఇబ్బందులు పడతాం అనుకున్నారు, ఏమన్నారు వాళ్ళు వెళ్ళిపోయే నిర్ణయానికి వచ్చి. అసలు యాక్చువల్గా ఇదంతా చర్చ ఎందుకు వస్తుంది? మనకి ఫేజ్ 2 ప్రపోజల్ ఉంది. ఇప్పుడు ఫేజ్ 2 మొదలవ్వాలి. ఫేజ్ 2 ఏంటి? ఫేజ్ 2 గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కి జాయింట్ వెంచర్ అది. దానిలో ఎల్ఎన్టీ జాయిన్ అవ్వమన్నారు వీళ్ళు. ఎల్ఎన్టీకి సమస్య అర్థమైంది. ఎల్ఎన్టీ చూస్తుంది కదా రేవంత్ రెడ్డి, ఇది కుదరదు అనుకుంది, వాళ్ళు పక్కన ఉన్నారు. దాంతో పాటు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఫేజ్ 1 ఏమో ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కానీ ఎల్ఎన్టీ చేతిలో ఉంది. ఫేజ్ 2 పొద్దున మన గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, ఇది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాయింట్ వెంచర్. ఈ రెండింటి మధ్య ఆపరేషనల్ ఇంటిగ్రేషన్ ఎలా అంటే రైళ్లు నడిచి అటు ఇటు తిరిగేటప్పుడు దాని రెండు మధ్య కోఆర్డినేషన్ ఉండాలి కదా. ఫేజ్ 1 ఫేజ్ 2 మధ్య రెండు యాజమాన్యాల మధ్య ఉంటే ఆపరేషనల్ ఎట్లా? అందుకని ఎల్ఎన్టీ వాళ్ళతో మాట్లాడి ఆపరేషనల్ ఇంటిగ్రేషన్ క్లియర్ గా ఉండేటట్లు ఒక అగ్రిమెంట్ చేసుకుంటే ఫేజ్ 2 కి ప్రాసెస్ పూర్తి చేసేసి అంటే నేను క్లియర్ చేసేస్తాను, మనం పని మొదలు పెట్టచ్చు అని చెప్పి దానికోసం రేవంత్ రెడ్డికి అంటే ఈ తెలంగాణలో గవర్నమెంట్ కి ఏం చెప్పిందంటే నువ్వు అది అగ్రిమెంట్ చేసుకురా, ఆపరేషనల్ ఇంటిగ్రేషన్ 2 ఫేజ్ 1 ఫేజ్ 2 స్మూత్ గా ఆపరేట్ అయ్యేటట్లు అగ్రిమెంట్ చేసుకున్నామంటే. నిన్న చర్చల్లో అది ఏదో నాకే వస్తే ప్రస్తావించుంటాడు ఆయన మనసులో ఉన్నా లేకపోయినా రెండు ఆపరేషనల్ ఇంటిగ్రేషన్ గురించి. అంటే ఎలాంటి వాళ్ళకి అప్పటికే అర్థమైంది సినిమా. వాళ్ళు ఏంటంటే ఇవన్నీ మాకు ప్రాఫిట్ షేర్, ఆపరేషనల్ ఇంటిగ్రేషన్ అంటే ప్రాఫిట్ షేరింగ్ వస్తుంది, ఆపరేషన్స్ రెండు మధ్య కోఆర్డినేషన్ చాలా సమస్యలు ఉంటాయి, మాకు ఇదేం వద్దు, మా ఫేజ్ 1 కూడా మీరే తీసుకొని మీకు అసలు ఇంటిగ్రేషన్ అన్ని మీరే చేసుకోండి అని చెప్పి ఫేజ్ 1 కూడా వీళ్ళ చేతిలో పెట్టి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సార్ మరి అలాగే 285 ఎకరాల భూమిని కూడా మెట్రోకు ప్రభుత్వం లీజ్కి ఇచ్చింది. మరి ఆ 285 ఎకరాల భూమి పరిస్థితి ఏంటి? ఇప్పటికే ప్రభుత్వము లగచర్ల కావచ్చు, హెచ్సియు భూములను ఎట్లా అన్యాక్రాంతం చేసిందో మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ భూముల పరిస్థితి ఏంటి? మీకు ఫేజ్ 1 భూములు అంటే అసలు అసాధారణమైనటువంటి విలువైన భూములు ఉంటాయి. ఎందుకంటే మెట్రో భూములు మొత్తం సిటీ సెంటర్ లో ఉన్నాయి. హార్ట్ ఆఫ్ ది సిటీ నుంచి వెళ్తుంది కదా మెట్రో, అలాగే వెళ్ళాలి దాన్ని స్వాభావికంగానే అది హార్ట్ ఆఫ్ ది సిటీలో వెళ్ళాలి. అట్లాంటి తోటన భూముల విలువ లగచర్ల భూముల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏమైంది చూశారు కదా, 800 ఎకరాలు ఆ రోజు చెట్లు కొట్టేసి అదంతా బీభత్సమై సుప్రీంకోర్టు అక్షింతలు కాదు అసలు తిట్టకుండా దాన్ని ఏమంటారు ఇంజంక్చర్ లాంటిది అంటే తిట్లో వాళ్ళు చాలా సీరియస్ గా అదంతా మళ్ళీ తిరిగి పునరుద్ధరించమని అంతా చెప్పి చాలా అయింది కదా అది సెంట్రల్ యూనివర్సిటీలో. అక్కడ కుదరల పథకం కాబట్టి ఇక్కడ ఇది ఒకటి. మళ్ళీ అంటే రేవంత్ రెడ్డి అంటే మామూలు బంగారు గుడ్లు పెట్టే బాతును ఎవరైనా జాగ్రత్త పెట్టుకుని దాన్ని జాగ్రత్తగా వాడుకుంటారు, దాని గుడ్లు వాడుకొని బతుకుతారు. కానీ రేవంత్ రెడ్డి బంగారు గుడ్లు పెట్టే బాతును చంపటం కార్యక్రమంలో అంటే హైదరాబాద్ నగరాన్ని మీరు చూడండి. ఇక్కడ ఇప్పుడు 15,000 కోట్లు తిరిగి పెడుతున్నాడు కదా అప్పు తీర్చడానికి, ప్లస్ 2,100 కోట్లు ఈక్విటీ కింద చెల్లించడానికి ఎల్ఎన్టీకి. రెండో పక్కన ఏమన్నాడు, ఉద్యోగస్తులు ఇందాకే మీరు ప్రస్తావించారు, ఉద్యోగస్తులు మా పాత బకాయిలు ఇవ్వమంటే నన్ను కోసుకు తినండి అన్నాడు, దగ్గర లేవు డబ్బులు అన్నాడు. ఢిల్లీ పోతే నా చెప్పులు ఎత్తుకెళ్ళి, ఢిల్లీ పోతే అప్పులు పుట్టల్లా చెప్పులు ఎత్తుకెళ్లేవాళ్ళగా చూస్తాడు, చెప్పులు కొట్టేసి చెప్పులు కాజేసుకెళ్లేవాళ్ళగా చూస్తున్నాడు. బేదరుపులు అడిచి ఇన్ని బేదరుపులు అడిచాడు, ఈ బేదరుపులు అరుస్తున్నాడు. ఎల్ఎన్టీ దగ్గర మాత్రం ఇది ఇప్పటికిప్పుడు ఆ 15,000 కోట్లు 13,000 కోట్లు అప్పు తీసేసుకున్నాడు, 2,000 కోట్లు. అదే కాదు మీరు ఇంతకంటే పెద్ద ప్రైజ్ ఉంది దీని వెనక్కి. దీంతో పాటుగా ఫ్యూచర్ సిటీ 150,000 కోట్ల ప్రణాళిక వేస్తున్నాడు. హైదరాబాద్ విశ్వనగరంగా డెవలప్ అయినటువంటి హైదరాబాద్. ఎంతో మంది రజనీకాంత్ లాంటి వాళ్ళు ఇంకెంతో మంది ఇక్కడికి వచ్చి విదేశస్తులు కూడా వచ్చి
పెద్ద పెద్ద నాయకులు, విదేశీ నాయకులు వచ్చి హైదరాబాద్ నగరం చూసి ఇదేంటి న్యూయార్క్ హైదరాబాద్ అని ప్రశ్నించారు. రజనీకాంత్ ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ ఎంత న్యూయార్క్ లాగా, నేను గతంలో చూసినప్పుడు చాలా తేడా ఉంది, న్యూయార్క్ లాగా ఉందన్నాడు. ఇవాళ రాష్ట్రంలో సార్, ఇవాళ రాష్ట్రంలో ఎంతో మంది తమ జీతాల కోసం రోడ్లెక్కి నిరసనలు తెలియజేస్తున్నారు. మరి ప్రభుత్వ పరం అవుతుందా ఇది? మెట్రోని రన్ చేయడం అనేది ప్రభుత్వంతో సాధ్యం అవుతుందంటారా? ప్రభుత్వ పరం అయితే నిజానికైతే మంచిదమ్మా, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరం అయితే అది నాశనం అవుతుంది. అది జరుగుతుంది. మామూలు పద్ధతిలో నిజాయితీగా ప్రభుత్వం ప్రైవేట్ సంస్థ వైఫల్యంతో, దానికి అడ్మినిస్ట్రేషన్ చేతకాకో, అది దివాలా తీసో, లేకపోతే ఇంకో సమస్య వచ్చో చేస్తే ప్రభుత్వం ఎప్పుడు తీసుకున్నా మనం బ్యాంకుల జాతీయకరణ దగ్గర నుంచి దేశంలో మనం అందరం అభ్యుదయ ప్రోగ్రెసివ్ స్టెప్స్ అంటాం కదా. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది ఇంతకుముందు ఎన్ని నిర్వాకాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన నిర్వాకాలు, దేనిలోనైనా ఒక్క దానిలో చిత్తశుద్ధి ఉందా? ఏ మాట అయినా నిజాయితీ ఉందా? ఇట్లాంటి ప్రభుత్వం తీసుకొని రేపు పొద్దున గనక ప్రాజెక్ట్ ఎల్ఎన్టీ తీసుకున్న తర్వాత అది గనక అపసవ్య దిశలో ప్రయాణం చేస్తే దాని యూరియా ఇవ్వటం చేతకట్లేదు కదా. 2 నెలల నుంచి యూరియా సరిగ్గా ట్రాక్ లోకి తేలేకపోయాడు కదా. అవును సార్, అవును. అట్లాంటి వాడు రేవంత్ రెడ్డి గారు ఈయన మెట్రో రైలు ప్రశిక్షణతో నడవాలి కదా, నిమిషాలు తేడా లేకుండా రైళ్లు నడవాలి. యూరియా ఏంటి? రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. యూరియా ఉంది, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి. వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వడానికి రేవంత్ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఇచ్చిన హామీలను నేను ప్రస్తావించింది ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ కూడా చేత కాదు. అవును, డబ్బులు లేవనేది అబద్ధం. నేను చెబుతుంది ఫ్యూచర్ సిటీకి 150,000 కోట్లు ఎలా చెబుతున్నాడు? అప్పులు చేస్తానంటాడు కావాలంటే. అక్కడ ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఉన్న నగరాన్ని నాశనం చేసి ఫ్యూచర్ సిటీ అంటాడు. గవర్నర్ గారు కూడా ఈ మధ్య ప్రస్తావించారు ఒక స్పీచ్ లో, ఎక్కడో ఉన్నాయి కూడా జాగ్రత్తగా చూసుకోండి, తర్వాత సంగతి ఫ్యూచర్ సిటీ అన్నట్లు మాట్లాడాడు ఆయన. అలాగే మీరు మూసీ రివర్ పునరుద్ధరణ సుందరీకరణ ఆయన, లేకపోతే ఏదో దానికి 150,000 కోట్లు ఏంటో ఎక్కడి నుంచి వస్తున్నాయి? డబ్బులు ప్రశ్న కాదు ఇక్కడ. ప్రశ్నల్లో ఎక్కడుందంటే ధనిక రాష్ట్రం, ఈయన ఎంత నాశనం చేసినా ఇంకా ధనిక రాష్ట్రమే ఇది అది కాదు. సమస్య ఎక్కడ ఉంటుందంటే మీకు అడ్మినిస్ట్రేషన్ కూడా చేత కాదు. యూరియా అడ్మినిస్ట్రేషన్ ఇష్యూ కదా. యూరియా అది కేంద్రం నుంచి తెచ్చుకోవటం, మేనేజ్ చేసుకోవటం పద్ధతి. కేసీఆర్ గారు ఉండగా ఎలా మేనేజ్ చేశారు దాన్ని? ఆఖరికి నౌకాశ్రయాలకు వెళ్ళి షిప్ వస్తుందంటే యూరియా షిప్ మన మినిస్టర్లు వాళ్ళు అధికారులు వెళ్ళి నౌకాశ్రయం దగ్గర మనకి తెచ్చుకునే, అక్కడికి పోయి తెచ్చుకునేవాళ్ళు. మా కోటా ఇంత ఉందని చెప్పి, మాకు రావాల్సింది ఇంత ఉందని చెప్పి తెచ్చుకునేవాళ్ళు ఇక్కడికి. అంతా మైక్రో మేనేజ్ చేసుకుని జాగ్రత్తగా 2 లక్షల టన్నులు ఎప్పుడు నిల్వ ఉండేది యూరియా గోడౌన్లో కేసీఆర్ గారు ఉండగా. అన్ సీజన్ లో పోయి ఢిల్లీ వెళ్ళి కేసీఆర్ గారు, ఢిల్లీ అన్ సీజన్ లో అంటే ఎవరికి దేశం అంతా యూరియా అవసరంలా, అట్లాంటప్పుడు ఢిల్లీ పోయి అక్కడ మాట్లాడుకొని కేసీఆర్ గారు కానీ వీళ్ళ మంత్రిమండలిలో కానీ అధికారులు కానీ పంపి అక్కడ ఉన్నటువంటి ఎక్స్ట్రా ఉన్నటువంటి యూరియాని కొనేసుకొచ్చేవాళ్ళు. గోడౌన్లో ఉన్న యూరియాని ముందే కొనుక్కొచ్చి స్టాక్ పెట్టుకునేవాళ్ళు. అన్ సీజన్ లో వాళ్ళు కూడా ఇచ్చేస్తారు కదా, వాళ్ళకి అవసరం లేదు అప్పుడు. ఇట్లాంటివన్నీ చేసి అటు మరి అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ కూడా ఉంటుంది. ఈ రేవంత్ రెడ్డి రేపు పొద్దున ఎల్ఎన్టీ తీసుకుంటే, ఎల్ఎన్టీ సచ్ ఏ ప్రొఫెషనల్. నేను ఒక రోజు ఇక్కడ అమీర్పేటలో మెట్రో స్టేషన్ లో చూశాను. నేను పొద్దున్నే ఎవరో వస్తుంటే ఫస్ట్ ట్రైన్ కి వస్తున్నారు, ఫస్ట్ ట్రైన్ ఇటు నుంచి బస్ స్టేషన్ నుంచి వస్తుంటే నేను అక్కడ పోయి నుంచుంటే పొద్దున్నే చూశాను. ఒక్క 5 minutes లో నేను వెళ్ళేది కాసేపటికి, ఒక్క 5 minutes లో మొత్తం, అంతకుముందు ఎవరు లేరు అక్కడ. స్టాఫ్ ఎలా అంటే ఒక చీమల దండులాగా మొత్తం ఎవరి ప్లేసెస్ లో అంటే సో ప్రొఫెషనల్, చాలా డిసిప్లిన్డ్ ఆర్గనైజేషన్ గా ఉండాల్సిన సంస్థ. ఎందుకంటే అది కనుక తేడా వస్తే చాలా ఇబ్బందులు వస్తాయి, ప్రయాణికులు ప్రమాదంలో పడతారు, చాలా ఇబ్బందులు ఉంటాయి. అలా మైక్రో అంటే మినీ నానో సెకండ్ ఇదిలో ప్రెషర్ నడవాల్సిన సంస్థ అది. చాలా ప్రొఫెషనల్ గా నడవాల్సిన సంస్థ. అట్లాంటి సంస్థను మీరు తీసుకొని మీరు చేయగలరా అంటే మీకు ఉందా ఆ సామర్థ్యం? అందుకని అడ్మినిస్ట్రేషన్ యూరియాదే జాతకైన వాళ్ళు మీరు ఏం చేస్తారు? అందుకనే మీరు అన్నటువంటి 280 ఎకరాలు ఏదో ఉంది కాబట్టి దాని మీద దృష్టి అనుకున్న ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే మీకు చేత కాదని మీకు తెలుసు, మాకు తెలుసు. ఏంటంటే ఇది ప్రధానంగా దీనిలో ఉన్నటువంటి ఇది అదే కాదు. మనకి ఇంతకుముందు ఆల్రెడీ చాలా ఎల్ఎన్టీ ఈ రోజు వెళ్ళిపోవటమే కాదు. ఎల్ఎన్టీ నాకు వద్దు బాబు నమస్కారం పెట్టి, దీనికి ముందు కేన్స్ చూడండి, కేన్స్ సంస్థ సెమీ కండక్టర్ సంస్థ తెలంగాణ నుంచి గుజరాత్ వెళ్ళిపోయింది. కొంగరకలా నుంచి సనాంద్ అనుకుంటా గుజరాత్ లో అక్కడికి వెళ్ళిపోయింది ఈ సంస్థ, ఇక్కడ ఉండలేక. పోతున్నాయి పరిశ్రమలు. కేటీఆర్ గారు ఉండగా తెలంగాణలో 2-3 రోజులకు ఒక పరిశ్రమ రావటం పేపర్లో వార్త వచ్చింది. కొత్త పరిశ్రమలు 2-3 రోజులకు ఒకటి ల్యాండ్ అయ్యాయి. ఇక్కడ పెట్టుబడులు నిరంతరంగా వచ్చింది, రోజు పేపర్లో వార్తలు ఉండేవి. ఈ రోజు వెళ్ళిపోతున్న వార్తలు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వచ్చాయి, ఇప్పుడు రాష్ట్రం పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది
సార్, ఇందాక మనం మాట్లాడుతున్నట్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు ఏ విధంగా వచ్చాయి అనేది అందరం కూడా చూసాము, ప్రజలందరూ కూడా చూశారు. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది అర్థం పట్టడానికే మళ్ళీ ఇప్పుడు ఎల్ఎన్టీ కంపెనీ అనేది అసలు రాష్ట్రం నుంచి తప్పుకోబడిందా, బలవంతంగా గెంటేశారా? దీని గురించి మాట్లాడే ముందు అసలు మరి ఫ్యూచర్ ఏంటి, ఎల్ఎన్టీ మెట్రో పరిస్థితి ఏంటి, ఫ్యూచర్ ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఎవరైనా కంపెనీకి వీళ్ళు లీజ్కి ఇస్తారా, లేదంటే ప్రభుత్వమే రన్ చేస్తుందా? మీ అనాలిసిస్ ఏంటి? అంటే ప్రభుత్వం రన్ చేయగలిగితే ఎప్పుడైనా మంచిదే, కానీ ఏంటంటే ప్రభుత్వం రన్ చేయడానికి ఇప్పుడు కావాల్సినటువంటి ఇది సింపుల్ గా రన్ చేయటువంటి తీసుకొని ఏదో వదిలేయటం కాదు కదా దాన్ని. అట్లా అంటే ఇప్పుడు దానికి చాలా ట్రైన్స్ కి సంబంధించి చాలా ప్రొఫెషనల్ గా ఉంటుంది అది. ఆర్టీసీ కూడా కార్పొరేషన్ ఎదురు పెట్టారు సపరేట్ గా, దానికి సంబంధించి దాని పర్టికులర్ నెసిటీస్ దానికి కూడా ఉంటాయి అనేది కూడా కారణం ఒకటి. దాని నడపడం దాని ఆపరేషన్స్ అన్ని వేరుగా ఉంటాయి. అలాగే మెట్రో ఇంకా ఆపరేషనల్ కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటుంది. రేపు పొద్దున ఫేజ్ 2 కూడా వస్తే రెండింటి మధ్య ఇంటగ్రేషన్ అదే కదా సమస్య. ఆ ఇంటగ్రేషన్ ఇట్లాంటివన్నీ చూసుకోవాలంటే చాలా ప్రొఫెషనల్ గా ఉండేవాళ్ళు కావాలి. ఎల్ఎన్టీలో వాళ్ళు వెల్ ట్రైన్డ్, వెల్ ఆర్గనైజ్డ్ సిస్టమ్ అది. ఒక సిస్టమ్స్ ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు డెవలప్ చేశారు, అడాప్ట్ చేశారు. ఇప్పుడు చూడండి హైదరాబాద్ ఎంత ప్రిసైజ్ గా నడుస్తుందో అది. తేడాలు లేవు. మరి వీళ్ళు తీసుకుంటే అట్లాంటి మనుషులు అంటే పాత మనుషులు కంటిన్యూ చేయాలంటే అందరూ ఆ మేనేజ్మెంట్ నుంచి అయితే అందరు ఇక్కడికి రారు కదా, వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోతే ఇక్కడ వీళ్ళు ఎవరిని తెచ్చి ఏం చేస్తారు? ఆ మేనేజ్మెంట్ ఎలా ఉంటది? అదేదో ఆర్టీసీలో లాగా నామినేటెడ్ పోస్ట్ లాగా ఇచ్చుకుంటూ పోతే కనుక అది కూడా సర్వనాశనం అయిపోతుంది. ఎల్ఎన్టీ కూడా ఆర్టీసీలో కూడా అట్లాగే చేస్తారు కదా, తమకు కావాల్సిన వాళ్ళకి ఆ పోస్ట్ ఇచ్చుకొని నామినేటెడ్ పోస్ట్ లాగా వీటికి చేసుకుంటే ఎల్ఎన్టీ లాంటి సంస్థ నడిపిన దాన్ని వీళ్ళు నడపలేరు. నామినేటెడ్ పోస్ట్ లో పొలిటికల్ ఏదో రాజకీయ నిరుద్యోగులకు ఇచ్చే ఆశ్రయం ఇచ్చే స్థానంలాగా ఎల్ఎన్టీ కనుక మారితే అది చాలా కష్టం. ఎందుకంటే అది దాన్ని ఇప్పుడు ఇట్లో సమస్యలు ఉన్నాయి. ఎల్ఎన్టీ నడిపేటప్పుడు కూడా సమస్యలు ఉన్నాయి, కానీ ఆ సమస్యలు ఎట్లాంటివి అంటే వాళ్ళకు నష్టాలు వస్తున్నాయని వాళ్ళు చెప్పటం, దానిలో ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని అంటే ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇళ్ళదాలు పెట్టుకోం కదా. ఎలాంటి ఇలాంటి సంస్థను వదులుకోకూడదు అనేది నా ఉద్దేశం. ఏంటంటే అట్లాంటిది మరి అట్లాంటి ప్రత్యామ్నాయం ఉన్నది ఎట్లా దొరుకుతుంది? దొరికినా మళ్ళీ దాన్ని వెంటనే వాళ్ళు టేక్ ఓవర్ చేయగానే అవ్వదు కదా, దాన్ని చాలా చేసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ అడ్జస్ట్మెంట్స్ చాలా చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఈ సమస్యల్లో పడేస్తున్నారు తీసుకెళ్లి. మెట్రో ట్రైన్ హైదరాబాద్ లో శుభ్రంగా నడుస్తున్న దాన్ని 5 లక్షల మంది రోజు దానిలో ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగస్తులు వీళ్ళు చాలా మందికి చాలా దూరాల నుంచి. ఇంతకుముందు చాలా మంది వెహికల్స్ వాడేవాళ్ళు, వెహికల్స్ వాడటం మానేసి నాగోలు నేను చూసాను చాలా మంది అంత దూరాల నుంచి శుభ్రంగా హాయిగా మెట్రో స్టేషన్ దగ్గర కారు ఏదో పార్కింగ్ అక్కడ పెట్టేసుకుని పార్కింగ్ లో వచ్చి మెట్రో ఎక్కి మళ్ళీ ఈ హైటెక్ సిటీ దగ్గర ఎక్కడ జాబ్ చేసి సాయంత్రానికి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ కారు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నారు. ట్రాఫిక్ కూడా తగ్గింది దానివల్ల. ఎక్కువగా ట్రాఫిక్ ఎక్కువ ఉంది హైదరాబాద్ లో నిజమే, కానీ ట్రాఫిక్ కూడా చాలా తగ్గింది మెట్రో వల్ల. చాలా మంది సొంత పర్సనల్ వెహికల్స్ వాడటలేదు కదా మెట్రో వల్ల, ఆ లోకల్ గా అక్కడక్కడ తప్పితే. ఏంటంటే ఇవన్నీ ఎంత సౌఖ్యవంతంగా మనం ప్రయాణం చేస్తున్నాం. మెట్రో ప్రిసైజ్ టైము, కంజెస్ట్, ట్రాఫిక్ జామ్స్ లేవు, టైంకి వెళ్తాం కదా. అనుకుంటే ఎంత టైం అనుకుంటే అంత టైంకి కరెక్ట్ గా టైం చూసుకుని బయలుదేరితే ఆ టైంకి మనం చేరాల్సిన చోటికి చేరుతాం. ఇన్ని సానుకూలతలు ఉన్నదాన్ని ఇట్లా ఇబ్బందుల్లో పెట్టుకోవటం చేతులారా అనేది మంచిది కాదు. కాకపోతే ఏంటంటే అంతా శ్రద్ధ ఉంటే కనుక ఈ ప్రభుత్వం గురించి ప్రజలు ఈ రకంగా తిట్టుకొని ఇది ఎప్పుడు పోద్దని ఆలోచించే పరిస్థితే ఉండేది కాదు. ఒకసారిగా మెట్రో నుంచి ఎల్ఎన్టీ తప్పుకోవడంతో కూడా ప్రజల్లోటైతే ఆందోళన కూడా మొదలైంది సార్. అంటే మనం చూస్తూనే ఉన్నాం, ఇందాక కూడా కొన్ని బైట్స్ కూడా చూసాం, ప్రజల్లో ఆందోళన మొదలైంది. అంటే కరోనా లాంటి కష్టకాలంలోనే నష్టాలను చవి చూసిన ఎల్ఎన్టీ అప్పుడు తప్పుకోలేదు, ఇవాళ రాష్ట్రం నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మా పరిస్థితి ఏంటి, అసలు మరి మెట్రో ఎవరి చేతుల్లోకి వెళ్తుంది ఏంటి అనేది ప్రజల్లో అయితే ఆందోళన కూడా మొదలైంది. దానిపై మీ అనాలిసిస్ ఏంటి? ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఎంతమంది ఎంత సౌఖ్యవంతంగా ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు మెట్రో నేను పెద్ద బయటికి తిరగటం తక్కువ, కానీ నేను వెళ్ళినప్పుడు ఇక పక్కన మెట్రో స్టేషన్ అమీర్పేట పక్కనే నడిచెళ్ళే దూరం. ఎంత కంఫర్టబుల్ అంటే అనుకున్న టైంకి చేరతాం. ఐ రిమెంబర్ నాకు ఒకసారి గుర్తు, నాకు రామంతపూర్ డిడి దూరదర్శన్కి వెళ్లాల్సి వస్తే ఆ మెట్రో ఎక్కి దిగి అక్కడ ఉప్పల దగ్గర ఎక్కడో అటు నుంచి ఆటోలో వెళ్తే టైంకి కరెక్ట్ గా ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా స్టేషన్ లో ఉండాలి దూరదర్శన్. అది మెట్రో వల్లే సాధ్యమైందమ్మా. ఇక్కడ నుంచి అమీర్పేట నుంచి అక్కడ దూరదర్శన్ రామాపూర్ అంటే కొద్ది టైంలోనే మెట్రో వల్ల అది. ఇట్లాంటి సౌలభ్యం మరి ఎంతమందికి గుండెల్లో రాళ్లు పరిగెడుతుంటాయి. ప్రయాణ సమయం పెరుగుద్ది, కష్టం పెరుగుద్ది, పొల్యూషన్ తాలూకు ఎఫెక్ట్స్ పెరుగుతాయి,
ఒకటి కాదు ప్రజలు పడే బాధ రేపు పొద్దున మెట్రో కనుక ఇబ్బందులో పడితే. రంగా క్లోజ్డ్ ఏసీ వీటితో ఉంటది, పొల్యూషన్ ఉండదు దానిలో. దాన్ని అంటే ఏం చెప్పినా కానీ ఏంటంటే చెవిటోడి ముందు శంకర్లాగా మనం అనుకుంటుంది తప్పితే దాని గురించి రేవంత్ రెడ్డి ఏమైనా విని నేర్చుకుంటారు తెలుసుకుంటారు అనేది పొరపాటు. ఇంకా కాంగ్రెస్ నాయకులు ఎవరికైనా సెన్సిబిలిటీస్ ఉంటే వాళ్ళు ఆలోచిస్తే మంచిది. ఇలాంటి నిర్వాకాలన్నిటి గురించి ఆలోచించి ప్రశ్నించి మనం ప్రశ్నించేదానికంటే వాళ్ళు ప్రశ్నిస్తే ఇంపార్టెంట్. కాంగ్రెస్ లోనే ప్రశ్నలు వస్తే మంచిది. ఎందుకంటే మనం ప్రశ్నిస్తే మళ్ళీ మనకి ఎంత ప్రశ్నించుకున్నా అటు నుంచి జవాబు రాదు. చెవిటోడి ముందు శంకం. 5 ఏళ్ల దాకా మళ్ళీ ఎన్నికలు రాకపోతే 5 ఏళ్ళు అడుగుతా ఉంటుంది తప్పితే అటు నుంచి జవాబులు రాకపోతే ఇట్లా అడుగుతానే ఉంటాం. 5 ఏళ్ల తర్వాత కదా మనకి మళ్ళీ పవర్ వచ్చే చేతిలోకి, అంటే ఓటేయటానికి. కాబట్టి కాంగ్రెస్ అధికార పక్షం కాబట్టి కాంగ్రెస్ సర్వనాశనం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఈరోజు. తిన్నా ఇంటి వాసాలు లెక్క పెట్టి కాంగ్రెస్ సర్వనాశనం అయిపోతుంది ఈరోజు దీనివల్ల. కాబట్టి ఏంటంటే వాళ్ళు చూసు వాళ్ళకు కూడా ఉంది దీనిలో ఇబ్బంది రేపు పొద్దున. కాబట్టి వాళ్ళ బాధ్యత ఎక్కువ ఉంది మన అందరికంటే కూడా. మనకు 5 ఏళ్ల దాకా ఓటు రాదు, ఇంకా ఒక 3 ఏళ్ళు ఆగాలి. ఓటు హక్కు కాదు, అదే ఓటేసే అవకాశం రావాలంటే ఈలో బాధ్యత ఎవరికి ఉంది? పాలకపక్షంగా నిన్న ఎన్నుకోబడ్డటువంటి కాంగ్రెస్ నాయకత్వం అందరికీ ఉంది. బాధ్యతగా వాళ్ళు వ్యవహరించి, బాధ్యతగా ప్రశ్నించి, బాధ్యతగా తప్పులు సర్దిద్దుకునే డైరెక్షన్ గా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళకపోతే కాంగ్రెస్ పార్టీ పోవటమేమో. అది పోయినా ఎవరికి పట్టట్లా. ఇప్పుడు అది పోతే పోద్ది, మళ్ళీ 30 ఏళ్ళు అది కనపడదని కూడా అంటున్నారు జనం. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే తెలంగాణ నాశనం అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ నగరానికి మళ్ళీ ఎసరు వస్తుంది ఈ మెట్రో దీంతో. కాబట్టి అందుకని ఏంటంటే కాంగ్రెస్ నాయకత్వానికి చాలా బాధ్యత ఉంది. ప్రజల పట్ల కనీస ఇంగితం బాధ్యత ఉంటే కనుక కాంగ్రెస్ నాయకత్వం ఇలా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డిని సహించకూడదు. సరే, వాళ్ళ రాష్ట్రంలో ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రోను వదిలేసి వెళ్ళిపోవటం వల్ల ఫ్యూచర్ లో రాష్ట్రానికి లాభం అంటారా, నష్టం అంటారా? రాష్ట్రానికి లాభాలు పెట్టుబడుల పరంగా ఏ పెట్టుబడుల పరంగా అసలు ఇప్పుడు అసలు పెట్టుబడులు ఏమొస్తున్నాయి? ఇప్పుడు ఏమొస్తున్నాయి? కేటీఆర్ గారు ఉండగా ముఖ్యంగా ఆయనే కదా చూసింది పారిశ్రామిక సైడ్ అంతా. హైదరాబాద్ కానీ తెలంగాణ మొత్తం మీద పరిశ్రమలు విస్తరణ, ఐటీ దగ్గర నుంచి అన్నిట్లో ఆయనే చూసుకున్నాడు. ఆ రోజు ఎన్ని పరిశ్రమలు నేను పేపర్లో గుర్తు, ప్రతి 2-3 రోజులకు ఒకసారి పలానా పరిశ్రమ ఇన్ని 100 ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు. ఏది ఒక నమస్తే తెలంగాణలో కాదు. నమస్తే తెలంగాణ అంటే టీఆర్ఎస్ పత్రిక అని చెప్పి బ్రాండ్ ఉంటుంది, కానీ అది కాదు. అన్ని పత్రికలు అదే వార్త ఉంటుంది. పాలక వర్గానికి ఎందుకు అర్థం కావట్లేదు? ఉన్న కంపెనీలన్నీ కూడా వెళ్ళిపోతే పెట్టుబడులు రావు అన్న విషయం పాలక వర్గానికి ఎందుకు అర్థం కావట్లేదు? అంటే 2 రకాలు ఉంటాయేమో. ఒకటి మనస్తత్వాల్లోనే 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే సమాజం రాజకీయాల్లో పనిచేసే వాళ్ళలో సహజంగానే సమాజం పట్ల, సమాజ హితం పట్ల కొంత బాధ్యత ఉంటాం. రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు జనరల్గా రాజకీయ నాయకులు ఎట్లా ఉంటారంటే ఎంత చెడ్డవాడైనా ఎంతో కొంత ఏదో ఒకటి ప్రజల పట్ల, చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల ఇది ఉంటుంది, కన్సర్న్ ఉంటుంది. కొన్ని మాటలు కాబట్టి కొన్ని మాటలు నిలబెట్టుకుంటారు మామూలు ఎక్కువ మంది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆశ్చర్యకరంగా కాంగ్రెస్ పార్టీ మొత్తం ఇలాగే తయారయ్యింది. రేవంత్ రెడ్డికి ఏంటంటే ఒకసారి డైరెక్ట్ చెప్పాడు కదా, మేము మోసం చేస్తాం, ఇట్లాగే మాట్లాడతాం, మోసపోవటం జనం తప్పన్నాడు. డైరెక్ట్ చెప్పేశాడు. ఇంకా అర్థం కాని వాళ్ళు ఎవరు ఉంటే ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు ఆయన నోటితోనే చెబుతున్నాడు. మరి దీన్ని రాజకీయం ఎట్లా అంటాం? రాజకీయం కాదు ఇది. రేవంత్ రెడ్డి సొంత జాగీర్ లాగా తెలంగాణని మేనేజ్ చేసుకుంటున్నాడు ఆయన. సార్, అసలు సెంట్రల్ మెట్రో యాక్ట్, స్టేట్ మెట్రో యాక్ట్ ప్రకారం కూడా మేము న్యాయపరంగా పోరాడతాము. ఇవాళ హైదరాబాద్ మెట్రోను వీడి ఎల్ఎన్టీ వెళ్ళిపోయింది, దీనిపైన మేము న్యాయపరంగా పోరాడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. దీనిపై మీ విశ్లేషణ ఏంటి? రేవంత్ రెడ్డి అంటే ఎల్ఎన్టీ వెళ్ళిపోవటం విషయంలో అందరికీ ఆందోళన ఉంది. ఎల్ఎన్టీ మీద ప్రేమ కాదు, అది సిటీ మీద ప్రేమ, సిటీ నగర ప్రజల మీద ప్రేమ కొద్దీ మనం ఆ సంస్థ నిర్వహిస్తుంది బాగా. కాబట్టి అది ఎందుకు వెళ్ళిపోవాలి, అది ఉంటేనే బెటర్ కదా. ఇప్పుడు ఈ సడన్ షాక్ వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయని భయపడుతున్నారు అందరు కదా. ఇవాళ రాష్ట్రంలో సిచ్యువేషన్స్ చూసుకున్నట్లయితే ఎల్ఎన్టీ వెళ్ళిపోయినట్టు ఎక్కడా కనిపించట్లేదు సార్, బలవంతంగా నెట్టివేయబడ్డట్టే కనిపిస్తుంది. అదే నేను మొదటి చెప్పాగా పొమ్మనకుండా పోగొట్టారని. అవును, మొదటే అన్నాను, పొమ్మనకుండా పోగొట్టారు వీళ్ళు. అంటే రకరకాలుగా మేడిగడ్డప్పుడు చాలా కామెంట్లు కూడా చేశారు కదా ఎల్ఎన్టీ గురించి వీళ్ళు. అవును, ఎల్ఎన్టీకి వ్యతిరేకంగా ఎన్ని కామెంట్లు చేశారు కాంగ్రెస్ నాయకత్వంలో అనేక మంది, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సార్లు. వాళ్ళు ఇష్టం లేదు ఆ సంస్థ పొడగట్ల. ఎందుకంటే మేడిగడ్డ రిపేర్ చేస్తానన్నప్పుడు మండిపోయింది కడుపులో ఆయనకి. మేడిగడ్డ రిపేర్ అయితే ఇంకేముంది, గోదావరి జిల్లాలో పోలవరం పోవు, బనకచర్ల పోవు, చంద్రబాబు ఇబ్బంది పడతాడు, కేసీఆర్ కి మంచి పేరు వస్తుంది.
అది చిన్న డ్యామేజ్ దాన్ని రిపేర్ చేయొచ్చు అని తెలిసిపోతుంది జనానికి. ఉమ్, కేసీఆర్ కి మంచి పేరు వస్తే చంద్రబాబుకి ఆంధ్రాలో చూపించే పనకచర్ల ప్రాజెక్టు, రాయలసీమ వ్యవహారం ఇదంతా. అందుకని ఏంటంటే ఆ మాట అనగానే రేవంత్ రెడ్డి ఇరకాటలో పడ్డాడు, కుర్తిలో పడ్డ ఇలకలాగా అయింది. వాళ్ళు ఆ మాట అంటుంది రిపేర్ చేస్తా ఉంటుంది. అది రిపేర్ అవుతుందని తెలిసిపోయింది కదా దాంతో. అప్పుడే కొంతమందికి అర్థమైంది అప్పుడు. ఉమ్, ఉమ్, అది నచ్చలా ఆయనకి. ఇదేంటి ఇలా మాట్లాడతారు వీళ్ళు, నేను చెప్పినట్లు అలా వినాలి కదా. ఉమ్, బహుశా నేను అనుకుంటా ఘోష్ కమిషన్ ముందు కూడా ఎలాంటి వాళ్ళు ఎప్పుడైనా అది ఘోష్ కమిషన్ సారీ ఏదేమైనా ఏంటంటే ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థ గురించి కోర్టుకి వెళ్ళాను నాకు తెలీదు. కేటీఆర్ గారు స్టడీ చేసి ఏం మాట్లాడారు కూడా నేను చూడలేదు. కానీ నేను అంటుంది ఏంటంటే ఎల్ఎన్టీని ఒక కోర్టుకి వెళ్ళి ఎల్ఎన్టీ ఉండాలని మనం ఏమన్నా అంటే ఎల్ఎన్టీ ఇప్పుడు ఎల్ఎన్టీ ఉండటం కోసం కాదు, అది యాజమాన్యం అలాగే కొనసాగితే బెటర్ గా ఉంటుంది. ప్రజలకి నగర ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారన్న ఒక ఉద్దేశంతో అది బానే ఉంది. కానీ ఎల్ఎన్టీకి ఉండాలని లేదు కదా ఇక్కడ. ప్రశ్న ఏంటంటే ఎల్ఎన్టీకే ఉండాలని లేదు. ఆ కోర్టుకెళ్ళినా ఎల్ఎన్టీకి ఉండాలని ఉంటే ప్రజల తరఫున మనం కోర్టుకెళ్ళా. ఎల్ఎన్టీ తన తరఫున తను ఆలోచించుకుంటే మనం ప్రజల తరఫున కోర్టుకెళ్ళా. కాకపోతే ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి ఉండగా ఎల్ఎన్టీ ఎందుకు ఉంటుంది ఇక్కడ, అదేగా కనపడుతుంది. ఇప్పుడు ఇంత చేసి రేవంత్ రెడ్డి ఉండగా ఎల్ఎన్టీ ఉండదని కనపడ్డప్పుడు మనం ఎన్ని చేసినా అయితే ఇది అంటే ఏమని తీర్పు ఇవ్వగలదు బహుశా నాకు తెలియదు. ఆ విషయం తెలియనప్పుడు నేను పెద్ద మాట్లాడకూడదు. కానీ కోర్టు మాత్రం ఏం చెప్పగలదని అనుకుంటాను. నాకు తెలియదు అది కోర్టుకి ఎప్పటికీ ఏముంది దీనిలో. ఢిల్లీలో వాళ్ళ ఏఐసిసి ఆఫీస్ కన్స్ట్రక్ట్ చేసింది కూడా అదే ఎల్ఎన్టీ కంపెనీ. ఆ విషయాన్ని మరి రేవంత్ సర్కార్ మర్చిపోయినట్టున్నారు సార్. రేవంత్ కాంగ్రెస్ అంటున్నా కదా దీన్ని. ఆ కాంగ్రెస్ వేరు, ఢిల్లీ కాంగ్రెస్ వేరు. ఢిల్లీ కాంగ్రెస్ కూడా చెడిపోయింది, అది వేరే విషయం. చంద్రబాబుతో తెలంగాణలో పొత్తు పెట్టుకున్న రోజే రాహుల్ గాంధీ ఢిల్లీ కాంగ్రెస్ కూడా చెడిపోయింది. ఇక్కడి నుంచి సూట్ కేసులు పోయించుకొని తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నప్పుడే రాహుల్ గాంధీను ఢిల్లీ కాంగ్రెస్ కూడా చెడిపోయింది. తెలంగాణ ప్రజలకు ఇంత ద్రోహం చేస్తుంటే అన్ని తెలిసి కూడా సూట్ కేసులు వస్తుంటే చాలనుకున్నటువంటి పరిస్థితిలో ఢిల్లీ కాంగ్రెస్ కూడా చెడిపోయింది, హైకమాండ్ కూడా. ఏంటంటే ఇక మరీ రేవంత్ కాకపోతే ఏంటంటే దీని అంటూ కింగ్ పిన్ ఎవరంటే రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వేరు. ఢిల్లీలో కొన్ని సరే చాలా ఉన్నాయి, వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. కానీ ఇక్కడైతే ఇది కాంగ్రెస్ కాదేమో. ఈ మధ్య కూడా ఎవరు అంటున్నారు కదా ముసుగులో ఉన్న బీజేపీ. అసలు అయితే ఇది బీజేపీ అటు నుంచి స్ట్రింగ్స్ నడుస్తుంటాయి, అటు నడుస్తుంటుంది కనెక్షన్. ఇటేమో ఫేస్ కేమో మాస్క్ కాంగ్రెస్ ఇది ఉంటుంది. రైట్ సార్. డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు పాపారావు గారు థ్యాంక్ యూ సో మచ్. ఇక మొత్తానికి ప్రఖ్యాత ఎల్ఎన్టీ సంస్థను వెంటాడి వేధించి టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి అయితే అనుకున్నది సాధించాడు. ఆసియాలోనే అతిపెద్ద పీపీపీలో తన భాగస్వామ్యాన్ని వదులుకున్నది ఎల్ఎన్టీ సంస్థ. ఈ ఒప్పందం నుంచి తప్పుకునేందుకు మొదట 5,900 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఎల్ఎన్టీ కేవలం 2,000 కోట్లు మాత్రమే తీసుకుని తప్పుకుంది. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. స్టే ట్యూన్.